హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం డైనమిక్గా మన ప్లేసెస్ డేటాని మన అప్లికేషన్లో ఎలా డిస్ప్లే చేద్దాము అనేది చూద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మన ఛానల్లో ఐదర్ ఒక షార్ట్ ఫార్మాట్ వీడియో ఆర్ ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అబౌట్ మ్యాప్ ఫంక్షన్ అని చెప్పేసి అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి దాన్ని చూడండి, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా మ్యాప్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు డైనమిక్గా మనం వాల్యూస్ని రెండర్ చేయాలి అండ్ ఆ డైనమిక్ వాల్యూస్ అనేవి మనకి అరే ఫార్మాట్లో ఉన్నాయి, అంతే కదా. మనకి ఇక్కడ ప్లేసెస్ డేటా అనేది ఒక అరే, మనం ఆల్రెడీ ఇనిషియల్గా ఒక అరే లాగానే డిక్లేర్ చేసాం అండ్ మన బాడీ డాట్ జేఎస్కి కూడా అది ఒక అరే ఫార్మాట్లోనే వస్తుంది. సో అరే మీద ఆపరేషన్స్ చేయడానికి మ్యాప్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ మెథడ్ని యూజ్ చేసి డేటాని ఎలా డిస్ప్లే చేద్దాము అనేది చూద్దాం. సో డైనమిక్గా వాల్యూస్ని డిస్ప్లే చేయాలి, లైక్ ఈ హెచ్టిఎంఎల్ టెంప్లేట్లో రిటర్న్లో మనం డిస్ప్లే చేయాలి అంటే ఈ కర్లీ బ్రేసెస్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇది మనం చాలా డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డేటా డాట్ మ్యాప్. సో ఈ డేటా డాట్ మ్యాప్ మెథడ్ని యూజ్ చేయగానే మనకి ఇండివిజువల్ అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొస్తుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను మరీ చెప్తున్నాను, వీడియో అప్లోడ్ చేశాను, ప్లీజ్ చూడండి, లేదా ఇది కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నాకు ఇండివిజువల్గా ఒక ప్లేస్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ని తీసుకొని నా యారో ఫంక్షన్, సో ఇక్కడ నేను డైనమిక్గా వాల్యూస్ని యూజ్ చేస్తాను. అందుకోసం నేను ఒక డివ్ని తీసుకుంటున్నాను. సో డివ్ క్లోజ్ చేసేసి మనం మన స్టైల్స్ కోసం క్లాస్ని అయితే ఇచ్చేయాలి. క్లాస్ నేమ్ బాడీ, నెక్స్ట్ అనదర్ డివ్. ఈ క్లాసెస్ అన్నీ మన సిఎస్ఎస్ ఫైల్లో ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక హెచ్1 ట్యాగ్. నెక్స్ట్ మనం మన హెచ్1 ట్యాగ్ని అయితే తీసుకుందాం. సో హెచ్1 క్లోజ్ అయిపోయింది. మన క్లాస్ నేమ్ వచ్చేసరికి బాడీ అండర్స్కోర్ హెచ్. నెక్స్ట్ ఇక్కడ మనం డైనమిక్గా మన హెడర్ వాల్యూని అయితే పాస్ చేద్దాం. సో అది ఎక్కడ ఉంటుంది, ప్లేస్ డాట్ టైటిల్. సో ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యూజర్ ఇన్పుట్లో మనం చూస్తే మన ఫామ్ డేటాని టైటిల్, అడ్రస్ అండ్ ఇమేజ్ అనే కీస్ తోటి అయితే మనం బిల్డ్ చేసాం. సో అందుకోసమే నాకు ఇక్కడ ప్లేస్ డాట్ టైటిల్ నేను యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంటుంది, మన ఇమేజ్. సో ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఒక డేటా కాబట్టి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ చేసేసి ఇక్కడ ఫస్ట్ థింగ్ క్లాస్ నేమ్ ఇచ్చేస్తాను, బాడీ ఇమేజ్. క్లాస్ నేమ్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నేను నా సోర్స్ని పాస్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సోర్స్ని పాస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ప్లేస్ డాట్ ఇమేజ్ని పాస్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్లో చూస్తే మనం ఈ ఇమేజ్ యొక్క పాత్ తోటి అది ఏ లొకేషన్లో ఉందో అలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. బట్ ఇక్కడ మనకి ప్లేస్ డాట్ ఇమేజ్లో మనకి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ సోర్స్కి మనం ఎప్పుడైనా యూఆర్ఎల్ని పాస్ చేస్తాం. సో ఆ ఫైల్ని యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంటుంది. అది వచ్చేసరికి యూఆర్ఎల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనే మెథడ్లో మనం మన ప్లేస్ డాట్ ఇమేజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ప్లేస్ డాట్ ఇమేజ్లో ఉన్న ఇమేజ్ ఫైల్ని తీసుకొని ఈ యూఆర్ఎల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ అనే మెథడ్ దాన్ని ఒక యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి మన ఇమేజ్ని కూడా మనం ప్రొవైడ్ చేసాం. మీరు ఇక్కడ కావాలంటే ఇంకేదన్నా ఆల్ ట్యాగ్ తీసుకొని సంథింగ్ మీరు ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇమేజ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఉంది మన అడ్రస్. సో హెచ్2 ట్యాగ్ని తీసుకొని సేమ్ యాజ్ యూజువల్ క్లాస్ నేమ్ ఇచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ కూడా డైనమిక్గా పాస్ చేయడానికి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి నా ప్లేస్ డాట్ అడ్రస్ని ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నేను డైనమిక్గా నా అరే వాల్యూస్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మన అప్లికేషన్లోకి వెళ్తాను. మనం యాడ్ చేసిన మెమరీ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను.
ఏం లేదు, ఎంప్టీగా ఉంది, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక వాల్యూని యాడ్ చేస్తాను. లెట్స్ సే టెస్ట్ అని ఇచ్చాను, ర్యాండమ్ అడ్రస్, ఒక ఇమేజ్ని నేను చూస్ చేసుకుంటాను. సో నేను యాడ్ మెమరీ అని క్లిక్ చేయగానే చూడండి, నాకు ఇక్కడ నా మెమరీ యాడ్ అయింది. సో నేను ఇంకోసారి క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఇంకోసారి యాడ్ అయింది. సో నేను ఒక 10 టైమ్స్ క్లిక్ చేస్తాను. సో 10 టైమ్స్ నాకు ఇక్కడ మెమరీ అనేది యాడ్ అవుతుంది. సో చూడండి ఎంత నీట్గా, లైక్ మనం ఈ కాంపోనెంట్ని ఒకటేసారి బిల్డ్ చేసాం, బట్ ఎన్నిసార్లు ఇది రీయూజ్ అవుతుంది. ఇదే మనకి రియాక్ట్లో ఉన్న ఒక మంచి అడ్వాంటేజ్. మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం డైనమిక్గా ఒక లిస్ట్ని, ఈ మ్యాప్ని యూజ్ చేసి మనం లిస్ట్ని రెండర్ చేయొచ్చు. లిస్ట్ ఇన్ ద సెన్స్ వన్ ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ. లైక్ నా ప్లేసెస్ అనేవి ఒక 10 ఉన్నాయి. సో 10 టైమ్స్ నాకు ఈ కాంపోనెంట్ అనేది, బాడీ కాంపోనెంట్ అనేది రిపీటెడ్గా రెండర్ అయింది కదా, దీన్నే మనం రెండరింగ్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. సో అందుకోసం మనం దేన్ని యూజ్ చేస్తాం, మ్యాప్ని యూజ్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో లిస్ట్ని ఎలా రెండర్ చేస్తావు అని చెప్పేసి అడిగితే సింపుల్గా నేను మ్యాప్ని యూజ్ చేసి రెండర్ చేస్తాను అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక కీని అయితే పాస్ చేయాలి. ఈ కీని ఎందుకు పాస్ చేయాలి అంటే, మనది చిన్న అప్లికేషన్ కాబట్టి ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి థౌజండ్స్‌లలో వాల్యూస్ ఉంటాయి. సో రియాక్ట్‌కి ఈ కీని ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే, ఆ 1000 వాల్యూస్‌లలో అట్‌లీస్ట్ ఒక 500 వాల్యూస్ చేంజ్ అయ్యాయి. మిగిలిన 500 యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో ఈ కీని ప్రొవైడ్ చేస్తే రియాక్ట్ రెండర్ చేయడంలో ఈజీ అవుతుంది. సో ఇందుకోసం కీ అనేది మనం ఏదైనా యూనిక్‌గా ప్రొవైడ్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ మన డేటాలో టైటిల్, అడ్రస్, ఇమేజ్ ఇవి మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మనం ఏది యూనిక్ ఉంటుంది అని మనం చెప్పలేము. అందుకోసమే నేను ఏం చేస్తానంటే, యాజ్ ఆఫ్ నౌ టైటిల్‌ని ప్రొవైడ్ చేస్తాను. లైక్ జస్ట్ టైటిల్ మనకి వర్క్ అవ్వదు. ప్లేస్ డాట్ టైటిల్ అని ప్రొవైడ్ చేస్తే జస్ట్ ఇది కీ. యాక్చువల్‌గా మనం ఎలా ప్రొవైడ్ చేస్తామంటే, మనం ఈ యూజర్ ఇన్‌పుట్‌లో ఉన్న ఈ ఫార్మ్ డేటాకి ఇంకో కీని కూడా యాడ్ చేయొచ్చు. ఐడీ అని చెప్పేసి ఒక్కొక్క ఐడీని మనం అసోసియేట్ చేయొచ్చు. సో నేను దీన్ని కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఈ ఐడీ ఎందుకు అంటే, రియాక్ట్ ఈ లిస్ట్‌ని రెండర్ చేసేటప్పుడు ఈజీగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, అన్ని లిస్ట్ ఐటెమ్స్ ఉన్నప్పుడు ఏది చేంజ్ అయ్యిద్ది, ఏది చేంజ్ అవ్వలేదు అనేది రియాక్ట్‌కి ఈజీగా అర్థం అవ్వడానికి మనం ఈ కీని మనం ప్రొవైడ్ చేస్తాం. సింపుల్ టర్మ్స్‌లో కీని జస్ట్ రియాక్ట్ కన్వీనియన్స్ కోసం మనం యాడ్ చేస్తాం. అండ్ ఆ కీ వీలైనంత వరకు యూనిక్‌గా ఉండడానికి మనం ట్రై చేయాలి. సో ఇక్కడ కీ నేను ప్లేస్ డాట్ టైటిల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా మనం మ్యాప్‌ని యూజ్ చేసి కంప్లీట్‌గా డైనమిక్‌గా యూజర్ ఏ డేటానైతే ఎంటర్ చేస్తున్నాడో ఆ డేటాని మనం డిస్‌ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న ఇంకొక కరెక్షన్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేనిక్కడ యాడ్ ఎ మెమరీ అని క్లిక్ చేసిన తర్వాత నా ఫార్మ్ అనేది రీసెట్ అవ్వాలి. రీసెట్ ఇన్ ద సెన్స్ ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ చేయడం జరగాలి. సో దాన్ని మనం యూజర్ ఇన్పుట్ డాట్ జేఎస్‌లో మనం హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఇది నేను చెయ్యను. మీరే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మ్యాప్‌ని యూజ్ చేసి లిస్ట్ ఎలిమెంట్స్‌ని ఎలా రెండర్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.